Good morning friends. Today I want to explain about formation of smallest and greatest number and smallest number, greatest number. What is the smallest number? In Telugu what we can say Kanishta Sankhya. What we can say Kanishta Sankhya, and greatest number means Garishta Sankhya. Garishta Sankhya. So next what we have to do here, first if I have taken one number, so 1 2 5 6 7 3. For this I want to write it smallest number. Smallest number means arranging the small digit to largest number. అంటే స్మాల్ నెంబర్ నుంచి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ రాయాలి. స్మాలెస్ట్ కనిష్ట సంఖ్య అంటే ఇందులో చిన్నది ఏంటిది 2, నెక్స్ట్ చిన్నది 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7 6 7. దిస్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్. సో కనిష్ట సంఖ్య అంటే చిన్న నుంచి పెద్దగా రాయాలి. అండ్ గరిష్ట సంఖ్య అంత ఏంటంటారు? గరిష్ట సంఖ్య అంత ఏంటంటారు అంటే పెద్ద నుంచి చిన్న. వీ హ్యావ్ టు రైట్ ఇట్ అరేంజింగ్ ది స్మాలెస్ట్ లార్జెస్ట్ డిజిట్ టు స్మాలెస్ట్ డిజిట్. అంటే పెద్ద నుంచి చిన్న రాయాలి. 2 5 6 7 3. If he has given 5 digit number, इसमें ज़्यादा big number है which one? Largest number 7 6 5. Next you have to write it 3 2. This is the greatest number. This is the smallest number and this is the greatest number. So here you have to observe one more thing. What he has given 9 5 2 7 0. So you have now 0. This is a very special case. First you have to learn like this questions. So ఇందులో 0 ఉంది. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, సో 0 2 5 7 9. సో రాంగ్. 0 చిన్నది అనుకోండి, 0 రాయకూడదు. వెన్ ఎవర్ యూ వాంట్ టు రైట్ ఇట్ స్మాలెస్ట్ నెంబర్, దట్ టైమ్ ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు రైట్ విచ్ వన్ ఈజ్ స్మాల్ 2. उसके बाद यू हैव टू राइट इट दिस इज 0 5 నెక్స్ట్ 7 9. 2 0 5 7 9. దిస్ ఇస్ అ స్మాలెస్ట్ నెంబర్ అంటే కనిష్ట సంఖ్య. ఈ నెంబర్కి గరిష్ట నెంబర్ అంటే గరిష్ట సంఖ్యను రాయండి అంటే 9 5 2 7 0 నెంబర్కి గరిష్ట సంఖ్య రాయండి. అంటే వీ హ్యావ్ టు రైట్ ఇట్ 9 7 5 2 0. అంటే పెద్ద నుంచి చిన్న నెంబర్స్ రాస్తే సరిపోతుంది. ఇది ఏంటిది? గరిష్ట సంఖ్య. ఇందులో లాస్ట్కి 0 వచ్చినా ఏం పర్లేదు, ఏం కాదు. సో దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ ది కనిష్ట బేసి సంఖ్య, కనిష్ట బేసి సంఖ్య అండ్ కనిష్ట గరిష్ట సంఖ్య. గరిష్ట బేసి సంఖ్య, కనిష్ట బేసి సంఖ్య, గరిష్ట బేసి సంఖ్య. అండ్ నెక్స్ట్ వన్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్, గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్ అండ్ కనిష్ట సరి సంఖ్య, కనిష్ట సరి సంఖ్య అండ్ నెక్స్ట్ గరిష్ట సరి సంఖ్య. హౌ టు రైట్ ఇట్? గరిష్ట సరి సంఖ్య. ఇవి ఎలా రాయాలి? ఇవి కూడా ఇంపార్టెంట్. సో ఐ వాంట్ ఆల్రెడీ టైం ఎక్కువ తీసుకుంటుందని ఇలా పెట్టేసినాను ఆల్రెడీ. రైట్ ది స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్ అండ్ రైట్ ది గ్రేటెస్ట్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్. హౌ టు రైట్ ఇట్? write the smallest odd number and write the smallest even number and write the greatest odd number, write the even number. See nana, first he has given one number. What he has given? 5 digits number 2 5 3 1 6. First we have to write it greatest number. గరిష్ట సరి సంఖ్యని ఎలా రాస్తాము? గరిష్ట సరి సంఖ్యను హౌ టు రైట్ ఇట్? గరిష్ట సరి సంఖ్య అంటే ఏంటిదంటే ఫస్ట్ పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాయాలి. పెద్ద నెంబర్ ఏంటి? 6 5 నెక్స్ట్ 3 నెక్స్ట్ 2 1. ఓకే, దిస్ ఇస్ ఫైన్. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్. సో స్మాలెస్ట్ నెంబర్ కంటే ఏం చేయాలి? చిన్న నుంచి పెద్ద. అంటే కనిష్ట సంఖ్యను ఎలా రాయాలి? చిన్న అంటే 1, ఇందులో చిన్న అంటే ఇట్లా రివర్స్ రాసుకొని వస్తుంది. 1 2 3 5 6. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. నెక్స్ట్ ఓకే కదా. సో నెక్స్ట్ రైట్ ది గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్. గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ గరిష్ట సరి సంఖ్యను రాయండి. గరిష్ట సరి సంఖ్య. గరిష్ట అంటే మీరు ఈ నెంబర్లో గ్రేటెస్ట్ నెంబర్ని చూడండి. ఈ గ్రేటెస్ట్ నెంబర్లో 6 5 3 2 1 ఉంది కదా, సరి సంఖ్య అన్నాడు. అంటే ఒకట్ల ప్లేస్లో వన్స్ ప్లేస్లో సరి సంఖ్య రావాలి. ఈ రెండు నెంబర్స్ని ఇలా చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఏం చేయండి? 1 పెట్టేసేయండి, ఇక్కడ 2 పెట్టేసేయండి. సో ఇక్కడ సరి సంఖ్యనే వచ్చింది కదా, 2 అనేది ఈవెన్ నెంబర్ కదా, నో కదా. సో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్. గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ అంటే ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ రాసుకొని అందులో ఈ ప్లేసెస్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వాట్ ఐ యామ్ రైటింగ్ గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్. ఈ గ్రేటెస్ట్ నెంబర్లోనే ఆడ్ నెంబర్ చూడాలి. ఇందులో కూడా సేమ్. సో 6 5 3 2 1. ఈ లాస్ట్ నెంబర్ 1 ఈజ్ ఈ ఆడ్ నెంబర్ కదా. సో దిస్ ఈజ్ ఓన్లీ, మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ యూ కెన్ రైట్ ఇట్. అండ్ స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. స్మాలెస్ట్ అంటే స్మాలెస్ట్ నెంబర్ని చూడాలి. హౌ టు సీ స్మాలెస్ట్ నెంబర్? స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ చూడండి. ఈవెన్ నెంబర్ లాస్ట్ వన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉండాలి. ఎస్ 6 అయినా. సో దెన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది.
1 2 3 5 6. Smallest to odd number, you have to see smallest to odd number, you have to see స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అంటే స్మాలెస్ట్ నెంబర్లో ఏం చేయాలి, ఒకటి ప్లేస్లో వన్స్ ప్లేస్లో వీ హ్యావ్ టు గెట్ ఇట్, యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఆడ్ నెంబర్, యూ హ్యావ్ టు రైట్ ఇట్ విచ్ నెంబర్ నాన్న, ఆడ్ నెంబర్. అంటే 1 2 1 2 3 5 6 ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కదా, ఈ రెండింటిని చేంజ్ చేసుకోవాలి, అప్పుడు ఏమొస్తుంది 6 5. See, I have given one more question here. 6 8 9 3 0 930. First greatest number. What I have told you, whenever you are going to write it greatest number, okay, 0 last పెట్టుకున్నా ఏం కాదు. So you have to write it from greatest number to like lowest number or పెద్ద నుంచి చిన్నగా రాసుకోవచ్చు. 9 8 6 3 0. Okay, this is fine. Greatest number, గరిష్ట సంఖ్య. Next, smallest number. How to write it smallest numbers? Don't start with 0. I am telling, don't start with 0. पहले you have to write it 3 you have to write it, उसके बाद 0 आता, and next it will get it 6, next 8 9. అంటే చిన్న నుంచి పెద్ద, ఆ చిన్న నుంచి పెద్దగా రాసినప్పుడు ఫస్ట్ చిన్నది 0 అని రాయొద్దు, 0 రాయొద్దు, 3 0 6 8 9. ఓకేనా? నెక్స్ట్ స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. వాట్ ఐఎమ్ టెల్లింగ్, స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అంటే స్మాల్ నెంబర్నే చూడండి. ఈ స్మాల్ నెంబర్లో స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అంటే లాస్ట్కి ఈవెన్ నెంబర్ రావాలి. మరి ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కదా 9, సో దెన్ వీ హ్యావ్ టు చేంజ్ లైక్ దిస్. ఈ 9 ఇటు రాసి 8 ఇటు రాసి, ఇది సరి సంఖ్యనే కదా, ఇది స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అవుతుంది. మరి స్మాలెస్ట్ ఆడ్ నెంబర్, సో స్మాలెస్ట్ ఆడ్ నెంబర్, హౌ టు రైట్ ఇట్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అంటే ఈ నెంబర్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అంటే స్మాలెస్ట్ నెంబర్నే రాసుకోవాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ స్మాలెస్ట్ నెంబర్ కరెక్ట్ రాసిన తర్వాత దానిలో చూసుకోవాలి. 3 0 6 8 9. చూడండి ఇక్కడ 9 వచ్చింది కదా, ఇది ఆడ్ నెంబరే కదా, సేమ్ యాజ్ యూ కెన్ రైట్ ఇట్. సో స్మాలెస్ట్ ఆడ్ నెంబర్. నెక్స్ట్ గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్, గరిష్ట సరి సంఖ్య అని ఏంటంటారు? సరి సంఖ్య, గరిష్ట నెంబర్ని చూడాలి, గ్రేటెస్ట్ నెంబర్ని చూడండి ఫస్ట్. ఆల్రెడీ హ్యావ్ రిటర్న్ కదా 9 8 6 3 0. గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్, సో యూ కెన్ కీప్ లైక్ దిస్ ఓన్లీ. 0 వచ్చింది అనుకోండి, ఇలానే ఉంచేసాను, నో ప్రాబ్లం. అండ్ గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్లో ఆడ్ నెంబర్ చూడాలి. మరి 3 అనేది ఆడా ఈవెనా? సో దీన్ని ఇలా ఇంటర్చేంజ్ చేసుకోవాలి. ఈ 0 ఇక్కడ రావాలి, ఇక్కడ 3 రావాలి. సో దీస్ ఆర్, సో వై వీఆర్ కీపింగ్ 0 0. మామూలుగా మనం డివిజిబుల్ చేస్తే 2తో డివిజిబుల్ అవుతుంది ఈవెన్ నెంబర్. ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబర్ని మనం 2 భాగిస్తే అది డివిజిబుల్ అవుతుంది, అది భాగిస్తుంది. కాబట్టి 0ని ఇలానే ఉంచాలి. వాట్ ఈస్ ద రీజన్ దట్? సో అర్థమైంది అనుకుంటున్నా. గ్రేటెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్, అండ్ గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్, అండ్ గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్, అండ్ స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్. హౌ టు రైట్ ఇట్, నో. సో ఒకవేళ మీకు వీడియో చూసేటప్పుడు టైం లేకపోతే యూ కెన్ స్పీడ్ మోడ్లో పెట్టుకొని చూసుకోవచ్చు. ఆల్రెడీ బీఈడి టీటీసీ కొంచెం హైయర్ సెక్షన్స్ అయిపోయినాయి కదా, కొంచెం ఇవి యూ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ యూ సీ వన్స్ ఆల్సో. 30985 వీటికి మీరు రాయండి. వాట్ యూ హ్యావ్ టు రైట్ ఇట్, ఏ నెంబర్కి యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్, కనిష్ట సంఖ్య, గరిష్ట సంఖ్య, నెక్స్ట్ స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్, అండ్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్, అండ్ గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్, అండ్ గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్. తెలుగులో కనిష్ట సరి సంఖ్య, కనిష్ట బేసి సంఖ్య, గరిష్ట సరి సంఖ్య, గరిష్ట బేసి సంఖ్య. ఈ నెంబర్కి మీరు ఆన్సరు కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్. సి ఐ ఆమ్ డూయింగ్ దిస్ మచ్ హార్డ్ వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జస్ట్ రివైజ్ అయినట్లు ఉంటుంది కదా ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్. సో ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్ ఇన్ ద ఈవినింగ్. సో దానికన్నా ముందు వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, so this is my whenever I have prepared that my preparation notes, you have to learn once Hindu Arabic number system and international number system. హిందూ అరబిక్ నెంబర్ సిస్టమ్ని, హిందూకి అరబిక్ నెంబర్ సిస్టమ్ని ఎలా రాస్తారంటే ఈ బాక్స్ నేర్చుకోవాలి ఫస్ట్ మనం. ఎలా అంటే ఒకట్లు, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్, 10 lakhs, క్రోస్. తెలుగులో ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు. ఇక్కడ ఏం రాసుకోవాలంటే ఒకట్లు అంటే ఏంటిది, వన్స్ అంటే ఓన్లీ 1 నెంబర్ వస్తుంది. టెన్స్ అంటే 10 to the power of 1. అండ్ నెక్స్ట్ వందలు అంటే 10 square, అండ్ వేలు అంటే 1000 కదా, దెన్ వీ కెన్ రైట్ ఇట్ 10 cube.
అండ్ 10,000 అంటే 10 to the power of 4. అండ్ ల్యాక్ వీ కెన్ రైట్ ఇట్ 1 lakh 10 to the power of 5. అండ్ 10 లక్షలు 10 to the power of 6. అండ్ కోట్లు 10 to the power of 7. నెక్స్ట్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఆంగ్ల సంఖ్యామానం, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్. వన్స్ యూ షుడ్ ట్రై దిస్. వన్స్ 1, tens 10 to the power of 1, hundreds 10 square, thousands 10 cube, 10,000 10 to the power of 4, 100,000s 10 to the power of 5, million 10 to the power of 6, 10 millions 10 to the power of 7, 100 millions 10 to the power of 8, billion 10 to the power of 9. యూ హ్యావ్ టు లర్న్. కంపల్సరీ బాక్స్ మీరు నేర్చుకొని ఉంటే నెక్స్ట్ నేను చెప్పే క్లాస్ మీకు అర్థమవుతుంది. ఈ బాక్స్ని కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్.